తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, భారతీయ శంకర పీఠ వ్యవస్థాపకులు, బ్రహ్మశ్రీ తిరుపతి మూర్తి అవధాని గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. గురువు గారు నమస్కారం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, మనకి ఈ నెల 13వ తేదీన భోగి పండుగ వస్తుంది. అవునమ్మా. సో మరి ప్రతి ఏడాదిలాగే మనకి ఈసారి భోగి పండుగ ఉంది, కానీ చాలా ప్రత్యేకత ఉంది ఈసారి ఉన్న భోగి పండుగకి. చాలా విశేషమైన రోజు అనేసి ఎక్కువగా అంటున్నారు. సో మామూలుగా అయితే మనం భోగి పండుగ అంటే ఏం చేస్తాం, పూజా విధానము, రేగి పళ్ళు చిన్నపిల్లల తల మీద పోయటం, సో ఇంతవరకే తెలుసు. మరి ఆ ప్రత్యేకత ఏంటి గురుగారు, తెలియజేస్తారా? తప్పకుండా అమ్మా. ఏకాదశి అనేకదాయకం, పౌర్ణమి పూర్తిదాయకం. మనకు అనేకదాయకం కావాలా, పూర్తిదాయకం కావాలంటే మనకు పూర్తిదాయకమే కావాలి. పౌర్ణమి పూర్తిదాయకం. 2 సోమవారం, అంతకు మించి ఆరుద్ర నక్షత్రం. ఈశ్వరుడికి అత్యంత ప్రీతికరమైనటువంటిది ఆరుద్ర నక్షత్రం. సోమవారం విశేషం, పౌర్ణమి. ఇంతకు మించి యోగం ఇంకేం కావాలమ్మా? 2 భోగి అని అంటే భోగభాగ్యాలకి ప్రతినిధి, ప్రతీతి అని కూడా అనుకుంటాం. మనందరం కూడా నార్మల్గా ఏం చేస్తుంటాం అంటే భోగనంగానే తాటాకులు పీకేసి ఇంకోటి పీకేసి మంట వేసేస్తాం. అది భోగి మంటలాగా తెల్లవారుజాము నుంచి ఆ భోగి మంట వేసేసి తర్వాత తలంటి పోసేసుకొని సాయంత్రం అయితే పిల్లలకి చేసుకుంటుంటాం. భోగి, సంక్రాంతి ఈ 2 కూడా ప్రతి మానవుడి జీవితంలో ఉన్నటువంటి పితృదోషాలను హరించడానికి వస్తాయమ్మా. ఓకే. భోగి రోజు నాడు ప్రతి ఇంటికి వచ్చేటువంటిది నంది. గంగిరెద్దు కాదమ్మా, గంగిరెద్దు రూపంలో నంది వస్తుంది. ఈశ్వరుడే తీసుకొని వస్తూ ఉంటాడు ప్రతి ఇంటికి. ఓకే. ఎందువల్లనంటే ఏ ఇంటి ముందు ముగ్గు గొబ్బెళ్ళు ఉన్నాయి, ఏ ఇంటి యజమాని సమిష్టిగా ఉన్నాడు, ధర్మకృతంతో ఉన్నాడు అనేటువంటి విషయం అది గమనిస్తుంది. ఆ రోజు నుంచి ఆ ఇంటికి ఆ ఈశ్వరుడు వెళ్తుంటాడమ్మా. భోగి రోజు చూసిన తర్వాత నిత్యం వెళ్తూ ఉంటాడు. అంతే. భోగి మొదటి రోజు, 2 సంక్రాంతి, ఇక పండగ వాతావరణం. అంటే ఈసారి వచ్చింది ఎంత యోగంగా అనిపిస్తుందంటే నాకు. ఉదయం ఏదో చేసేసుకుంటారు. ఆ గంగిరెద్దు వచ్చినప్పుడు ప్రతి ఇంటికి కూడా కొన్నిళ్ళకి కాళ్ళకి దండం పెట్టి వెళ్దు, కొన్నింటికి 2 కాళ్ళు దండం, కొన్నింటికేమో 1 కాలు ముడిచి దండం పెడుతూ ఉంటుంది. అంటే ఈశ్వర తత్వం, ధర్మగుణం ఆ ఇంట్లో ఉన్నాయి అనుకుంటే ఆ ఇంట్లో అది మోకరిల్లుతుందమ్మా. ఆ ఇంటి యజమాని శివుడిగా భావించి. తెలిసిపోతుంది దానికి. అవి మనుషులు కాదు కదమ్మా, పశువులు కదా. జ్ఞానం లేకపోయినా విచక్షణ ఉంటుంది వాటికి. పాపం మనం మనుషులం కదా, మనకు జ్ఞానం ఉండదు, విచక్షణ ఉండదు. ఇవాళ మనుషుల కన్నా పశువులే 10,000 రెట్లు చాలా గొప్ప. అవి రాబోయే ప్రమాదాలతో సహా ముందే అన్నీ పసిగట్టేస్తాయి. మనం ప్రమాదాలు వచ్చిన తర్వాత కూడా పసిగట్టం, వచ్చిన తర్వాత నేను ముందే చెప్పానంటాం మనం. మన బ్రతుకులు అవి, దానికి ఎవరిని అంటానికి వీల్లేదు ఇక్కడ. కాబట్టి ఆ పౌర్ణమి తిథి, నేను ఆ పౌర్ణమి తిథి మనకు సోమవారము ఆర్ద్ర నక్షత్రం కలిసి వస్తుందని చెప్పి 10 అంగుళాలు 11 అంగుళాలు ఇంచుమించుగా మరకత శివలింగం తెప్పిస్తున్నానమ్మా. ఓకే. ఆ రోజు నుంచి ఆయనకి అభిషేకం చేయాలి అని చెప్పి. మరకత శివలింగం అభిషేకం అంటే సామాన్యమైన విషయం కాదు. దారిని పోయే దరిద్రంతో సహా కొట్టుకుపోతుంది అది మరకత శివలింగం అభిషేకం చేస్తే. ఆ రోజు నాడు నేను మొదలు పెట్టాలని చెప్పి దాన్ని తెప్పిస్తున్నా. మీకు ఆ ఫోటో కూడా చూపిస్తా. ఎంత ఉంటుందమ్మా చక్కగా. 10.5-11 అంగుళాలు ఇంచుమించుగా ఉంటుంది శివలింగం. తెప్పించుకుంటాం. ఎందుకు తెప్పించుకుంటున్నా? సరదా కోసం కాదు. ఈ యొక్క భోగి సంక్రాంతి నుంచి సకల మానవాళికి కూడా అత్యంత శుభప్రద యోగం కలగనుంది. అలాగే ఖగోళ రీత్యా పెను ప్రమాదాలు రానున్నాయి. ఓకే. పెను ప్రమాదాలు రానున్నాయి ఖగోళ రీత్యా. ఆ పెను ప్రమాదాల నుంచి కొంతమందినైనా మనం రక్షింపగలగాలని చెప్పి ఆ మరకత శివలింగం తెప్పించి ఆ రోజుల నుంచి ప్రారంభం చేయాలని సంకల్పం చేశాను. ప్రతి ఒక్కరూ అమ్మ ఇంత శివలింగమైనా సరే ఉదయం స్నానం చేసి తలంటి పోసుకోగానే గంగిరెద్దులు వచ్చినప్పుడు అయుంగాయుంగాన్ ముష్టీన్ కరోతి. కొంతమంది చాటతో పోసేస్తారు, కొంతమంది గ్లాసులతో పోస్తారు. మీరు దేనితోనే పోయండి. ముష్టి అంటే ఇలా పట్టుకోండి, బియ్యం ఒక ముష్టి, దీన్ని ముష్టి అంటారు. ఇంత గంగిరెద్దులు వాళ్ళు వచ్చినప్పుడు, లేదంటే హరిదాసులు వస్తారు. ఆ హరిదాసు వచ్చినప్పుడు ఆ హరిదాసుకి నెత్తి మీద వేసినప్పుడు మీరు దేంతో అయినా పోసుకోండి. ఒక గుప్పెడు చేతిలో పట్టుకొని మొత్తం పోసి గుప్పెడలో వదిలిపెట్టండి. అది ముష్టి అవుతుంది. అది పూర్తి ఫలితం వస్తుంది మనకు. చివరిలో ఆ చేతిని ఇలా వదిలిపెడితే అది పూర్తి ఫలితం వస్తుంది మనకు. అలానే గంగిరెద్దులు వచ్చినప్పుడు ఒక చాటలో అన్ని బియ్యం
ఆ బియ్యంలో చివరికి ఇలా ముష్టి ఇలా వేసి బెల్లం మొక్క పెట్టి దానికి పెట్టండి. అది కడుపు నిండా తిని ఆశీర్వదిస్తుంది. అది కూడా ఏ ఇంట్లో అయితే కనుక ఈశ్వర తత్వం ధర్మగుణం ఉందో ఆ ఇంట్లోనే తింటుంది, అన్నిళ్ళలో తిండది. మీరు ప్రయత్నం చేయండి. కొన్ని ఆవులు మనం చూద్దాం, కొంతమంది అరటిపళ్ళు పెడితే తినవు అవి. అదంటే ఆవులు అరటిపళ్ళు తినని అంటారు. దొండలు ఆవులు అరటిపళ్ళు తినకపోవడం ఏంటి, శుభ్రంగా తింటాయి. అవి ఎందుకు తినమంటే నీ కర్మ నేను ఎందుకు తీసుకోవాలి అనుకుంటుందా? అయ్యో నీ కర్మ, ఇంత కర్మ చేసి ఒక అరటిపండు నాకు పెట్టి నీ కర్మను వదిలించుకుందాం అనుకుంటున్నావా? నీ కర్మ నేను ఎందుకు తీసుకోవాలని చెప్పి తినండి. అవి ఇవి మనం గుర్తించాల్సిన విషయాలు. కాబట్టి ఆ కర్మ ప్రారంభం ఉన్నప్పుడు అవి తినవు. కనుక పొద్దున్నే భోగి మంట వేయంగానే వేడి నీళ్ళతో తలంటి స్నానం చేసేసి ఇంత శివలింగం ఇంట్లో పెట్టుకొని ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః లేదా ఓం నమః శివాయ అనుకుంటూ కనీసం 11 సార్లు ఈశ్వరుడికి అభిషేకం చేసి శుభ్రంగా మళ్ళీ కడిగి తుడిచి భస్మనాశం బొట్టు పెట్టి అంత పెసరపప్పు చలిమిడు కొబ్బరికాయ పండు ఫలమో ఆయనకి నివేదన పెట్టి హారతి ఇవ్వండి. ఆ తర్వాత నువ్వేదైనా పెడితే గంగిరించి తింటుందండి. శృంగి భృంగిరితస్తుండి నందినో నందికేశ్వర కర్మ మోటి తుచాముండా చర్మముండా అతుచర్చిక. ఉరికి చెప్తారండి ఇవన్నీ కూడా. నీ కర్మ ప్రార్థన తీరాలి. తీరితే అవి తింటాయి. ఆ రోజు నీ ఇంట్లో ఒక పదార్థం ఏదైనా గంగిరెద్దు తినదా అదృష్టవంతుడివే. ఇందాక మనం ఒక వీడియోలో చెప్పుకున్నామమ్మా శమంతక కెంపు అని చెప్పి. ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చింది అంటే ఈ భోగి ఏదైతే ఉందో ఈ భోగి నాడు మనం చేసేటువంటి కొన్ని ప్రక్రియల ద్వారా వచ్చేటువంటి విధానంలో రవి అంటే భాగ్యాధిపతి, తండ్రి స్థానం ప్రతివానికి. ఆ పితృగణ దోషాలన్నీ కూడా నిర్వీర్యమైపోతాయి. ముందు పితృగణ దోషాలు, ఎంతోమందికి పితృదోషాలు ఉంటే వెంటనే ఇచ్చేయండి అంటూ ఉంటారు. పితృదోషం ఉన్న ప్రతి వారికి నారాయణ బలి పనికిరాదమ్మా. నారాయణ నాగబలి అని చెప్పి చేయించేస్తూ ఉంటారు. పితృదోషం ఉన్న ప్రతి వాళ్ళకి చేయించకూడదు, అది మహాదోషం. అది అసలు ఎందుకు వచ్చిందని ఆలోచించాలి. ఈ సంక్రమణం అనేటువంటి ప్రతి నెలా వస్తూనే ఉంటుంది. ఆ సంక్రమణం రోజు నాడు కొన్ని పితృదేవతలకు చేసేటువంటి ప్రక్రియల ద్వారా ఆ పితృదోషం నుంచి మనం బయటపడతాం. అదే రోజు నాడు భోగినాడు ఈ విధానాన్ని మొత్తం పూర్తి చేసుకొని సాయంకాలం మనం పిల్లలకి పండగ చేసుకుంటాం. కానీ ఆ ఈశ్వరుడికి అభిషేకం చేసి మారేడు దళం ఆయన మీద పెట్టి అన్నాభిషేకం చేసుకుంటామ్మా. చాలా అంటే చాలా అద్భుతం. మీ ఇంటికి వచ్చినటువంటి గంగిరెద్దు అతన్ని ఎక్కువసేపు మనం చేసేటువంటి దౌర్భాగ్య లక్షణాలు అంటే అతను బోరవుతూ ఉంటాడు. 5 నిమిషాలైనా 10 నిమిషాలైనా 15 నిమిషాలైనా మనం వెళ్ళిపోమని చెప్పాం, ఏమీ ఇవ్వం, తలుపు కూడా తీయకుండా వదిలేస్తూ ఉంటాం. ఆ ఊదిగు తెలిపోతాడని చెప్పి. దాన్ని మించిన పంచమహాపాతకం ఇంకోటి ఉన్నదు. నీ ఇంట్లో ఉన్నటువంటి దరిద్రం మొత్తం తీసుకుపోవాలా, లేదంటే నీ దరిద్రం మొత్తం నీ దగ్గరే ఉండాలా, ఒకటి గమనించుకో. దాన్ని ఎక్కువసేపు ఇంటికి ముందు ఉంచుకో. గంగిరెద్దు రాగానే నీకు చేతనైంది 50 100 ఇచ్చేయి అంతే. వాడు చెప్పినా అది నీకు వంగలేదు, నీది ధర్మబుద్ధి కాదు, నీలో ధర్మగుణం లేదు. నువ్వు ఏమీ ఇవ్వకపోయినా నీ ఇంటి ముందు వచ్చేది కాలు ఉంచి నమస్కారం చేసింది, నీలో ఈశ్వరుని చూసింది కాబట్టి దాన్ని తృప్తి చేసి పంపించు. అసంతృప్తిగా దాన్ని పంపించుకు నువ్వు. అంటే నీలో తన యజమానం చూసుకుంది. ఈ నందికి యజమాని ఈశ్వరుడే కదమ్మా, చూసుకుంది. చూసి నీకు ఏంటంటే నువ్వు ఇంట్లో ధర్మగుణంగా ఉన్నావు కాబట్టి నీకు నమస్కారం చేసింది. ఆ ధర్మగుణంలో ఉన్నటువంటి నీకు కాదు, నీ ముక్కు మొహం చూసి నమస్కారం చేయాల, నీలో ఉన్న ధర్మగుణాన్ని దృష్టిలో ఉంచుకుని ఆ ధర్మగుణంలో తన యజమాని చూసుకుని నమస్కారం చేసింది కాబట్టి దాన్ని తృప్తిగా పంపించు. ఇది చేయమ్మా చాలు. ఓకే గురుగారు, నిజంగా మనం పండగే కాదు, పండగతో పాటు నిజంగా మనం డిలే పండగ అంటే దేనికోసం, మనకు దరిద్రం పోతేనే కదండి పండగ. అవును గురుగారు. ఇవి ఉన్నటువంటి సమస్యలన్నీ చుట్టూ పండగ ఎక్కడి నుంచి వస్తుంది, అసలు ఏమీ రాదు. ఇప్పుడు నాకు 10,000 అప్పు ఉంది, ఆ 10,000 అప్పు తీర్చకుండా 1,000 రూపాయలు ఖర్చు పెడితే ఎదురునాడు ఉంటాడు, సిగ్గు శరణది వీటి వెధవకి, నాకు డబ్బు ఇవ్వాలి, అప్పు నా అప్పు తీర్చకుండా మాత్రం హంగామా చేసుకుని తిరుగుతున్నాడు వీడని చెప్పి అమ్మాలి బుద్ధులు తిడతారు. మనకు రూపాయి అప్పు లేదనుకోండి, మనం ఏం చేసినా వాడికి సంబంధం లేదు, ఎవరు పట్టించుకోరు. అది కదండి పండగ అంటే, దానికి మూలం ఇది. నిజంగా గురుగారు. సో కేవలం పండుగ మాత్రమే కాదు, ఆ రోజు శివనామస్మరణ మనకు అన్ని రకాలుగా కలిసి వచ్చింది. ఎస్పెషల్గా గంగిరెద్దు వాళ్ళు వచ్చినప్పుడు మనం నిజంగా అనుకుంటాంలే, బట్ అలా చేయకూడదు అనే విషయం చాలామందికి తెలియదు. సో చాలా చక్కటి విశ్లేషణ, మంచి పరిహారాన్ని తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు.